మహబూబాబాద్ జిల్లాలో గంజాయి వ్యతిరేక దినోత్సవంగా పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు గంజాయి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గంజాయి విక్రయించిన, సేవించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ యువతను హెచ్చరించారు. గంజాయి విక్రయించే వారి సమాచారాన్ని అందించిన వారికి 5,000 రూపాయల నగదు పారితోషికం ఇవ్వబడుతుందని తెలిపారు. అంతేకాకుండా వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. వ్యక్తిగతంగా మన అందరం కూడా ఒక ప్రయత్నం చేసుకుంటాం. అందరూ చేతులు పెట్టాలి. మరియు దుర్వినియోగంపై జరుగుతున్న స్వామిని అవధానాన్ని సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా రహిత జీవన శైలిని అనుసరిస్తానని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు భావించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఈ వారం మొత్తం ప్రతి గ్రామాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా గౌరవ డీజీపీ గారు ఆనంద్ ఐపీఎస్ గారు మరియు మా ప్రియతమ గౌరవనీయులైన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో పోలీసుల మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని నిర్వహించడం. ఇది